లైఫ్లో మీరు పైకి రావాలంటే ఎవరికైనా రిస్క్ తీసుకోవాలి. సమ్ యూ విన్, సమ్ యూ లూజ్. కానీ మనం లూజ్ అయిపోతామని భయంతో నేను ఏం చేయను, ఇలా కూర్చుంటా అంటే ఇలాగ ఉండిపోతారు. లేదు, రిస్క్ తీసుకుంటాను, కొన్ని ట్రై చేస్తానంటే తప్పకుండా ఇఫ్ యూ విన్ యూర్ స్కేలింగ్ యువర్ సెల్ఫ్ అప్, అక్కడెక్కడో ఉంటాడు పైన. సో దేర్ఫోర్ దట్స్ ది ఇంటెంట్ అండి. టేక్ రిస్క్ ఇన్ లైఫ్. వి టుక్ ది రిస్క్ ఇన్ లైఫ్. నేను ఫస్ట్ జాబ్ నేను చేసింది ఆపరేషన్లో చేశాను. ఆ తర్వాత అప్పటికి నాకు సడన్లీ విజ్డమ్ కేమ్ టు మీ, ఎస్పెషల్లీ అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత, లేదు ఫ్యూచర్ అంతా కంప్యూటర్స్లో ఉంటుంది. 1978లో నేను పూర్తిగా కంప్యూటర్లో దిగిపోయాను. మైక్రోబాష్లో పనిచేసేవాడిని. మైక్రోబాష్లో ఏం చేసేవాడిని, సిస్టమ్ అనాలిసిస్ చేసేవాడిని. సో అనుకున్నాను ఆపరేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు కంప్యూటర్ ప్రోగ్రామ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎప్పుడు సేల్స్ చేయలేదు కదా, సేల్స్ చేద్దాం. సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. నేను రిస్క్ తీసుకున్నాను, నన్ను రిస్క్ చేసేవారు తీసుకున్నారు. HCL శివనారాయణ గారు ఇచ్చారు నాకు ఉద్యోగం. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ అండి టేకింగ్ దోస్ రిస్క్ ఇన్ లైఫ్. సెవెరల్ సిచ్యువేషన్స్లో క్యాలిక్యులేటెడ్గా పాజిటివ్స్ నెగిటివ్స్ చూసుకొని మీరు రిస్క్ తీసుకొని మూవ్ అవుతా ఉంటే అప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయండి, కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఆ సెట్ బ్యాక్స్ కూడా నిలదొక్కుని మీరు ఇంకా ముందుకు పోగలుగుతారు.